ఏపీ వ్యాప్తంగా నేడు అన్ని రేషన్ డిపోలో ప్రజలు డిపోలకు దగ్గరికి వచ్చి రేషన్ తీసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గతం వరకు కూడా ప్రత్యేక వ్యాన్ల ద్వారా ఆ, నివాసాల వద్దకు వచ్చి ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే 2 పూటలు అంటే దాదాపు 14 రోజుల పాటు ఈ రేషన్ డిపోల వద్దకు వచ్చి రేషన్ ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాసేపటి కిందట కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతంలో ప్రారంభోత్సవం కూడా జరిగింది. సరే, ఎలా అంటే ఆ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. రైట్, రేషన్ తీసుకోవడానికి వచ్చారా ఏంటి? రేషన్ తీసుకోవడానికి వచ్చాం. గతంలో వ్యాన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ రోజే కదండి వచ్చాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ రోజు నుంచి డిపోలో తీసుకుందామని నిర్ణయించుకున్నాం, ఇక్కడికి వచ్చామండి. అంటే ఇప్పుడు 14 రోజులు 2 పూటలు ఇస్తానంటున్నారు. సాటిస్ఫాక్షన్ గతంలో బాగుండేదా? 2 పూటలు ఇస్తే తీసుకుంటామండి. ఎప్పుడు వీలైతే అప్పుడే తీసుకుంటాం. ఎప్పుడైనా ఇస్తామని చెప్పారు కదండి, తీసుకుంటాం. గోదావరి జిల్లాలో 14 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే డిపోల్లో ఏ విధంగా ఇస్తున్నారు, అక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించిన పరిస్థితి నెలకొంది. అలాంటి తరుణంలో ఈ రేషన్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో డిపోలన్నీ కూడా కలకలాడుతూ కనిపిస్తున్నాయి. రేషన్ కార్డులతో ఈ రేషన్ తీసుకునేందుకు ఉదయాన్నే డిపో ప్రాంతాలకైతే ప్రజలైతే మాత్రం చేరుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో ఈ రేషన్ డిపోలో ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైన పరిస్థితి మాత్రం కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితి. ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రారంభోత్సవం కాసేపటి కింద కూడా జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి ఈ ప్రారంభోత్సవం అనేది జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఈ రేషన్ డిపోలన్నీ కూడా కలకలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏపీలో స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచే కదా, ఎలా ప్రణాళిక ఎలా ఉండబోతుంది అంటారు మీకు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతగా మరలా రేషన్ డిపోలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ మరలా రేషన్ డిపోలు ఓపెన్ చేయడం వల్ల ప్రజలందరికీ ఇది ఒక పండగలా ఉంది. ఎందుకంటే ఈ రేషన్ డిపోలు ప్రతి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఒక్కొక్కటి పెట్టడం జరిగింది. మొత్తానికి 24 డిపోలు ఉన్నాయండి. ఇది అర్బన్కి వచ్చేటప్పటికి. రూరల్కి వచ్చేటప్పటికి 44 ఉన్నాయి. ప్రతి కుటుంబానికి అందుబాటులోనే ఈ రేషన్ డిపోలు ఉన్నాయి. ఇది వరకు రేషన్ డిపోలు ఇలాగా వెహికల్ దగ్గరకు వచ్చి ఇంటి వద్దకే రేషన్ అనేవారు. కాకపోతే ఎక్కడో దగ్గర ఒక వెహికల్ ఓపెన్ చేసి వీళ్ళు వెళ్ళడం జరిగేది. ఆ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరికి అందేది, ఒక్కొక్కరు అందకపోయేది. దానివల్ల చాలా మంది రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు. కాకపోతే ఇలా రేషన్ డిపోలు మరలా ఓపెన్ చేయడం వల్ల ప్రజల్లో చాలా ఆనందం పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ టైంకి ఒక దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి కుదిరిన టైంలో వచ్చి రేషన్ తీసుకోవడం అనేది చాలా బాగుందని చెప్పేసి ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది టోటల్ గా 14 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ పంపిణీ జరుగుతుందండి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజలు తమకి ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు వచ్చి రేషన్ తీసుకొచ్చండి. ఈ రేషన్ పంపిణీ ఇలా జరగాలని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మొత్తం అందరూ కలిపి ఇటువంటి గట్టి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రజల తరపున చాలా ధన్యవాదాలండి. సార్, ఒక మాట చెప్పండి. అంటే గతానికి ఇప్పటికి తేడా ఎలా చూడొచ్చు అంటారు? వెహికల్స్ వచ్చాయి, ఇప్పుడు ప్రజలే ఇక్కడికి రావాలి. పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి కూడా సీఎం గారు ఒక ప్రత్యేక విషయం చెప్పారు. అది ఆచరణ అవుద్దంటారా, ఎలా చూడాలి? ఆచరణ డెఫినెట్గా అవుతుందండి. గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి మరి అందరూ కోట దగ్గరికి వచ్చి అందరూ తీసుకునేవారు. మరి ఇది అవకాశం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇవ్వడం మంచి ఇదిగానే ఉంది. అయితే గతంలో ఎక్కడో మాల్మూరు ఉండేది, కానీ 1 కిలోమీటర్కి 1 కోట పెట్టడం కూడా మంచి ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే ఇది వరకు ఇంటి వద్దకే కోట అనేసి వ్యాన్లతో పెట్టిదేవారు. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవారు కాదు, సరైన విధానాలతో కూడా ఉండేది కాదు. మరి వాళ్ళు ఎప్పుడు వచ్చేవారు, ఎప్పుడు వార్డులు వెళ్ళేవారు అన్నది ఎవరికి అందుబాటులో లేకుండా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఏర్పాటు చేయడం అంటే మరి అందరికీ డిపోలపై నిఘా ఉంటుందంటారా? గతంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో వారికి అనుకున్న బరువు అంటే 20 కేజీలు రైస్ అయితే 20 కేజీలు వస్తుందంటారా? డెఫినెట్ గా వస్తుందండి. అప్పుడు వ్యాన్ల మీద ఇచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా ఇచ్చారా? ఎవరు ఏం లేదండి. చేయవలసిన పనులన్నీ చేసుకొచ్చారు. ఇప్పుడు ఏదో బురద చల్లడం గురించి వ్యవహారాలు చేసి కోటా డీలర్స్ ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటున్నారు. మరి ఆ టైంలో లారీలు మరి కాకినాడ నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా మరి అన్ని ఇచ్చేసుకుని వెళ్ళి మరి అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ప్రజలు ఎప్పుడు ఇక్కడ ఇలా ఉన్న ఇదిని పెట్టి ఎవరు ఏం మాట్లాడలేదు కదా జనంలోని. మరి వేల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది. మరి ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు కోటా డీలర్ సరిగ్గా చేస్తారో చేయరు అన్నది అది కరెక్ట్ విధానం అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ
ఎన్ని కేజీలు అయితే ఉన్నదో అన్ని కేజీలు కరెక్ట్గా ఇవ్వడానికి కోటా డీలర్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా వాళ్ళని పిలిచి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కోటా డీలర్స్ అంత సక్రమంగా జరగాలని. ఇది వరకు ఓన్లీ బియ్యం ఒకటే ఇచ్చేవారు. ఇప్పుడు ఇందులో షుగరు ఈ మిగతా ఐటమ్స్ కూడా త్వరలో కూడా అవి కూడా ఏర్పాటు జరుగుతాయి. మరి ఈ విధంగా ఇచ్చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా థ్యాంక్ యూ. లోపలికి వచ్చి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రేషన్ డిపో ప్రాంగణం అంతా కూడా ఈ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇప్పుడు రేషన్ తీసుకోవడానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకే కాకినాడ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రేషన్ డిపోలకు అయితే మాత్రం ప్రజలు చేరుకున్నారు. దాదాపు 14 రోజులు అయితే మాత్రం ఈ రేషన్ అయితే మాత్రం ఇస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. చూడాలి మరి తదుపరి. ఇప్పటికే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం కోటలకు ఇచ్చినట్లుగా అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఇస్తున్న పోస్టులు ఖచ్చితంగా అవన్నీ విరుద్ధం. ఖచ్చితంగా ప్రజలకు అంటే రైస్ 20 కేజీలు అయితే 20 కేజీలు ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగానే చర్యలు తీసుకుంటామన్నారు. నేటి నుంచి బుయ్యమనే వ్యాన్లు ఆగిపోయాయి. రేషన్ డిపోల వద్ద ఈ రేషన్ ఇచ్చే ప్రక్రియ అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రేషన్ డిపోలు పంపిణీకి సంబంధించి అప్డేట్ ఇది. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.